అందరికీ నమస్కారం. మనం ఈరోజు శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించిన సౌందర్యలహరి నుండి 28వ శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం. ఈ 28వ శ్లోకానికి గనక మనం నిత్యపారాయణ చేసుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళిత్వము, పురుషులకు అపమృత్యు నివారణము జరుగుతుందన్నమాట ఉంటుంది. కాబట్టి మనం దీన్ని నిత్యపారాయణలో చేర్చుకుని చక్కగా చేసుకుంటూ ఉండాలి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఆది శంకరాచార్యులు మనకి అనుగ్రహించారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధి శతమఖాజాది విశదః కరాళం యచ్వేళం కబలితవతత్కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఓ జగజ్జనని, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన ముఖ్యమైన దేవతలందరూ మిక్కిలి భయంకరమైన ముసలితనము, చావులను పోగొట్టగలుగు అమృతమును సేవించిన వారైనను కాలమునకు వసలై చనిపోవచ్చున్నారు. కానీ నీ పతి అయిన సదాశివుడు ఘోరమైన కాలకూట విషమును మృంగి కూడా కాలమును వసుడు కాక చెక్కు చెదరక సదా వసించుచున్నాడు. ఈ విధముగా నీ భర్త మరణమును పొందుకొండుటకు నీ చెవి తాటంకముల ప్రభావమే అయి ఉండవలను. తాటంక యుగళీభూత తపనోడప మండల. హైందవ స్త్రీకి మంగళసూత్రము, గాజులు, ముక్కు చెవులకు పెట్టుకొని ఆభరణములు, పసుపు, కుంకుమ, కాటుక, పారాణి, మట్టెలు సౌభాగ్య లక్షణాలు. లోకంలో అందరికీ పుట్టుక మరణము సహజమైనవి. ఈశ్వరుడు మరణ భయం లేకుండా హాలాహలాన్ని మింగాడు. అయినా ముఖములో ఏ బాధ లేకుండా ఉండగలిగాడంటే అది నీ తాటంకముల గొప్పతనమే కదా తల్లి. నీవేమో సర్వమంగళవు కనుకనే ఈశ్వరుడు నిర్భయంగా విషం పుచ్చుకున్నాడు. పోని మింగాడా, అలా కంఠంలో నిలిపి ఉంచాడు. ఇదంతా నీ తాటంకముల మహిమేలే, నాకు తెలుసు. ఓ తల్లి, బ్రహ్మాది దేవతలందరూ అమృతాన్ని తాగి అతి భయంకరమైన జరామరణాలను పోగొట్టుకుని కూడా ప్రళయకాలముందు విగత జీవితులగుచున్నారు. అయితే నీ భర్త అయిన పరమేశ్వరుడు అమృతం తాగలేదు సరికదా, భయంకరమైన కాలకూట విషాన్ని త్రాగి ప్రళయమందు కూడా నాశనము పొందగా శాశ్వతుడై ఉన్నాడు. ఇది నీ చెవులకు ఉన్న కమ్మల ప్రభావము తల్లి అంటూ అమ్మవారి